హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో పాలక్ పనీర్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 పెద్ద కట్టల పాలకూరని శుభ్రం చేసుకుని మరుగుతున్న నీళ్ళలో వేసి 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చల్లటి నీళ్ళున్న గిన్నెలో కానీ లేదా ఈ ఆకునంతా ఓ గిన్నెలోకి వేసుకుని పైనుంచి చల్లటి నీళ్లు వేసుకుని కానీ ఈ నీళ్ళంతా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ లేదా వెన్న కానీ వేసుకుని కాగిన తర్వాత 3-4 పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ టమాటా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిగా ఆరనిచ్చి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగా మనం బ్లాంచింగ్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కాడలైనా పర్వాలేదు శుభ్రంగా కడిగి వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్లు పుదీనా వేసుకుని పాల మీద మీగడ గనక ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ మీగడ లేకపోయినా 1/2 కప్పు పాలు వేసుకోవచ్చు చల్లటివి. దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు లేదా బటర్ ఉంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అందులోనే చిటపటలాడిన తర్వాత జీలకర్ర 1/2 స్పూను పసుపు, ధనియాల పొడి 1 అర స్పూను, అలాగే కారం 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసేసి 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులో 1 అరకప్పు నుంచి 1 కప్పు వరకు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. 10-12 నిమిషాలు ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని ఒక 200 గ్రాముల వరకు వేసేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలి. పనీర్ ముక్కలకు ఈ మసాలా మొత్తం బాగా పట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కుక్ చేసుకుంటే గట్టిగా అయిపోతుంది ముక్కలు. కాబట్టి ఒక 5-7 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కసూరి మేతి చేతిలో వేసుకుని ఈ విధంగా నలుపుకుని కూరలో వేసేసుకుని మరొక 2 నిమిషాల నుంచి దింపేసుకోవటమే. ఈ కర్రీ మనం అన్నంలోకి తిన్నా, చపాతీ, పుల్కా, రోటీ ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో ఈ పద్ధతిలో కామెంట్ చేయండి. నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.